మెగా టైమ్స్ న్యూస్ బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. తిరుమలలో నాన్ వెజ్ వివాదం, భక్తుల ఆగ్రహం. రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ భారీ విరాళాలు. అందశ్రీ కుటుంబానికి కల్వకుంట్ల కవిత పరామర్శ. వరంగల్ జిల్లాలో కిడ్నీ రాకెట్ ముఠా హల్చల్. నాలుగు వందే భారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ. ఇక వివరాల్లోకి వెళ్తే, శ్రీ నగరేశ్వర స్వామి దేవాలయంలో అన్నదానం కార్యక్రమాన్ని చేపట్టిన గొల్ల సత్యనారాయణ. కర్నూలు నగరంలోని చిదంబరావు వీధిలో పుట్టి పెరిగిన గొల్ల సత్యనారాయణ అక్కడ ఉన్న స్నేహితులు బంధుమిత్రులను మరవలేక కార్తీక మాసంలో అన్నదాన కార్యక్రమం చేపట్టడం సంతోషంగా ఉందని గూడూరు పిహెచ్సిలోని పనిచేస్తున్న గొల్ల సత్యనారాయణ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఇస్తావా, పేపర్లు ఇస్తావా? ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో పాణ్యం నియోజకవర్గం కల్లూరు మండలం బొల్లవరం మరియు ఓర్వకల్లు మండలం మీదివేముల గ్రామాల్లో పలు సమస్యలపై గ్రామ నాయకులతో కలిసి ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో కర్నూలు జిల్లా కలెక్టర్ గారిని కలిసి సమస్యను వివరించి అర్జీని అందజేశారు. ఈ కార్యక్రమంలో కర్నూలు మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ మీదివేముల ప్రభాకర్ రెడ్డి గారు, కల్లూరు అర్బన్ 28వ వార్డు కార్పొరేటర్ నారాయణ రెడ్డి గారు, పాలకొలను రమేష్ గారు, బొల్లవరం చాంద్ బాషా గారు, గౌడ్ గారు తదితరులు పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడిన కాటసాని రాంభూపాల్ రెడ్డి గారు, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం దద్దమ్మ ప్రభుత్వం. మదిర నియోజకవర్గంలో సిపిఎం నాయకుడు సామినేని రామారావు హత్య జరిగి 9 రోజులైన దోషులను పట్టుకోలేదు. ఈ హత్య చేసింది కాంగ్రెస్ నాయకులే అని మేము చెప్తున్నాం. దీనిపై విచారణ జరిపి దోషులను శిక్షించే వరకు ఈ ప్రభుత్వాన్ని వదిలిపెట్టమని సిపిఎం జాతీయ నేత బివి రాఘవులు అన్నారు. హత్య జరిగి 9 రోజులు అయినా కానీ ఈరోజు ప్రభుత్వం ఎవరు హత్య చేశారో కనిపెట్టలేనంత దద్దమ్మ ప్రభుత్వం అని చెప్పేసి నేను అడుగుతున్నాను. పోలీస్ శాఖ వారు, హోంమంత్రి వీళ్ళందరూ చెప్తుంటారు, దొంగల్ని గంటలోనే పట్టుకున్నాం,
దోపిడీ చేసిన వాళ్ళని రోజులోనే పట్టుకున్నాం అని చెప్పేసి రోజు పేపర్లో చెప్తుంటాను. మరి 9 రోజులైనా ఏం చేస్తున్నారు? ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది? బట్టి విక్రమార్క గారు ఏం చేస్తున్నారు? సీఎం, హోమ్ మినిస్టర్, చీఫ్ మినిస్టర్ గారు ఏం చేస్తున్నారో రాష్ట్ర ప్రజలకి, తెలంగాణ ప్రజలకి సమాధానం చెప్పాలని చెప్పేసి నేను కోరుతున్నాను. మేము చెప్తున్నాం, ఇక్కడ రాజకీయంగా హత్య జరిగింది, కాంగ్రెస్ వారే ఈ హత్యకి పాల్పడ్డారని చెప్పేసి మేము చెప్తున్నాం. కాదని చెప్పుకోవాల్సిన బాధ్యత, కాదని రుజువు చేసుకోవాల్సిన బాధ్యత మీది, ఈ గ్రామస్తులదే కాదు, ఉప ముఖ్యమంత్రిది, ముఖ్యమంత్రిది అని చెప్తున్నాం. ఇది తేలేదాకా ఈ ప్రభుత్వం మీద మేము వదిలిపెట్టం. ఈ ప్రభుత్వాన్ని తేల్చుకునేదానికి కృషి చేస్తామని చెప్పేసాం. ఈ సమయంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ, మార్క్సిస్టు పాలిట్ బ్యూరో ఖచ్చితంగా ఈ గ్రామ ప్రజలకి, ఈ రాష్ట్ర పార్టీకి అన్ని విధాల అండదండలుగా ఉంటాం. కర్నూలు నగర బ్రాహ్మణ సంఘం కార్తీక వనభోజన మహోత్సవం వేడుకలు అఖిల భారతీయ కరివేన నిత్య అన్నదాన సత్రం శ్రీశైలం వారి సౌజన్యంతో కర్నూలు నగరంలోని సంకల్బాగ్ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసినట్లు నగర అధ్యక్షులు సండెల్ చంద్రశేఖర్, సంఘ పెద్దలు దుర్గాప్రసాద్లు సంయుక్తంగా తెలిపారు. ప్రధాన కార్యదర్శి చెల్లా నాగరాజు, గౌరవాధ్యక్షులు దుర్గాప్రసాద్, ఉపాధ్యక్షులు శ్యామ్ సుందర్ శర్మ, ఉప కార్యదర్శి నాగులవరం రాజశేఖర్, సలహాదారులు టి రవిచంద్ర శర్మ, కృష్ణజ్యోతి, ఈసీ సభ్యులు పద్మనాభరావు, సుబ్రహ్మణ్యం, దారవాడ ఆనందరావు, ప్రసాదరావులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. వెంకటేశ్వర దేవాలయం నందు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి బ్రాహ్మణ బంధువులందరూ హాజరు అవ్వాలని చెప్పేసి మేము అందరం రిక్వెస్ట్ చేశాము. ఇంకొక గంటలోపు జనాలందరూ వచ్చారు. ఈ కార్యక్రమంలో పాటల పోటీలు, ఆటల పోటీలు, పెద్దలకు సన్మానము, అదేవిధంగా ప్రైజులు బహుకరించబడతాయి. ఈ కార్యక్రమం గత 20 సంవత్సరాల నుంచి చేస్తున్నాము. నా పేరు దుర్గా ప్రసాద్. ఓకే. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు కార్తీక మాసంలో యథావిధిగా మనం ప్రతి సంవత్సరం చేసుకున్నట్టే కార్తీక వనభోజనాల కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో మన కర్నూలులో ఉండే బ్రాహ్మణ బంధువులందరినీ కూడా ఆహ్వానించాము. ఈ కార్యక్రమంలో బ్రాహ్మణ ప్రముఖులందరూ కూడా సన్మాన కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, వనభోజనాలు, విందు భోజనాలు ఉంటాయి. తర్వాత అందరికీ సన్మానాలు, పిల్లలకు బహుమతులు అన్నిటి కూడా ప్రదానం చేయడం జరుగుతుంది. అలాగే మన మెడికవర్ హాస్పిటల్ వాళ్ళు కూడా వాళ్ళ ఆధ్వర్యంలో మెడికల్ క్యాంపు ఉచితంగా ఇక్కడ చేస్తున్నారు. దీన్ని కూడా అందరూ ఉపయోగించుకొని మీ ఆరోగ్య పరిరక్షణ కోసం ఈ సౌకర్యం కూడా మేము ఏర్పాటు చేయడం జరిగింది. కర్నూలులో ఉండే బ్రాహ్మణ బంధువులందరికీ కూడా మరి ఒకసారి మేము పిలుపునిస్తున్నాము. మన దేవాలయం దినదిన అభివృద్ధి చెందుతుంది. ఇక్కడ మన సంఘంలో ఉండే ఆలయ కమిటీ సభ్యులైతేనేమి, కార్యవర్గ సభ్యులైతేనేమి, మిగతా కోర్ కమిటీ సభ్యులంతా అయితేనేమి అహర్నిశలు కృషి చేసి ఈ దేవాలయము, ఈ సంఘాన్ని అభివృద్ధి కోసం పాటుపడుతున్నారు. ప్రజలందరూ కూడా సహకరించి మమ్మల్ని దీవిస్తే ఇంకా మున్ముందు ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు పోతామని తెలియజేసుకుంటున్నాము. నా పేరు సండేల్ చంద్రశేఖర్. మేము కర్నూలు నగర బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు. నమస్కారం. కర్నూలులో రుచి వేదిక రెస్టారెంట్ కాన్ఫరెన్స్ హాల్లో విశ్వ హిందూ పరిషత్ విశేష సంపర్క విభాగం ఆధ్వర్యంలో జరిగిన ప్రముఖుల పరిచయ సమావేశం. వరంగల్ జిల్లాలో కిడ్నీ రాకెట్ ముఠా హల్చల్. గ్రౌండ్ వద్ద క్రికెట్ ఆడుతున్న బాలుడిని కారులో ఎక్కించి ఇంజెక్షన్ చేసి కిడ్నీలు అమ్మేస్తామని బెదిరించిన ముఠా. బాలుడు కేకలు వేయడంతో కారులో నుండి దించేసి పారిపోయిన దుండగులు.
వరంగల్ జిల్లా కేంద్రంలోని మిల్స్ కాలనీ సమీపంలో గ్రౌండ్ వద్ద క్రికెట్ ఆడుతున్న బాలుడిని కారులో ఎక్కించుకుని కిడ్నీలు అమ్మేస్తామని బెదిరించిన దుండగులు. బాలుడు కేకలు వేయడంతో వదిలేసి పారిపోగా పోలీసులకు ఫిర్యాదు చేసిన బాలుడి తల్లిదండ్రులు ప్రాంక్ వీడియో కోసం చేశారని అనుమానంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు. వాళ్ళని చూసినావా నేను పడకపోయిన వాళ్ళు? ఏ కార్లో వచ్చిళ్ళు? ఎంతమంది వచ్చారు కార్లో? ముగ్గురు. మీరెంతమంది ఉన్నారు? ఎక్కడ ఆడుకుంటున్నారు? రామస్వామి గ్రౌండ్ లో ఆడుతున్నావా? ఎన్ని గంటలకు వచ్చిళ్ళు వాళ్ళు? 2 గంటలకు వచ్చిళ్ళు. 2 గంటల నుంచి ఎన్ని గంటలు తిప్పిళ్ళు కార్లో? మేము ఆడుకుంటా అంటే అర్ధగంట సేపు వాళ్ళు అది తిప్పుకున్నారు. ఆ తర్వాత నా ఫ్రెండ్ ఒకరు అడిగిండు. నా ఫ్రెండ్ ఒకరు ఎక్కినప్పుడు యువత అందరం ఎక్కినప్పుడు నా చేపు పడ్డది డోర్లల్లా. ఆయన దిగిన ఒకడు కాళ్ళ వెండి వాళ్ళు ఏం చేసినా తెలియదు. ఇప్పుడు ఒక ఫ్రెండ్ కార్లోనే ఉన్నాడా? లేడు. ఇప్పుడు మళ్ళీ వదిలిపెట్టారు. మళ్ళొక్కని పట్టుకోవేళ్ళు వదిలిపెట్టారు. నేను పోయినప్పుడు గుడ్డ కాంచి తిప్పింది. అందరికి వేసినట్టున్నది ఇంజక్షన్. ఒకరిని ఎక్కించుకొని దించిళ్ళు. ముగ్గురినే ఎక్కించుకున్నారు. ఇంకా ముగ్గురు ఎక్కమంటే వాళ్ళు ఎక్కలే. ఆ ముగ్గురిని మాత్రం తిప్పిళ్ళు. ఏమన్నారు మిమ్మల్ని తిప్పుకుంటే? ఏమన్నారు కార్లా? కిడ్నీ దొరికింది అని ఒక అంగులు ఫోన్ చేసి చెప్పిండు. కిడ్నీ దొరికిందని చెప్పిండా? అంటే ఆ అవతల ఆయన ఏమన్నాడు తెలియదు కానీ మళ్ళా సరే సరే అన్నాడా? మళ్ళా అక్కడ దింపు పోయిండు. ఇదివరకు ఆయన ఎక్కడ మన వరంగల్ ఇక్కడ చూసినావా మీ ఇంటి దగ్గర? ఎప్పుడు చూడలే. ఇట్లా మెడలోంచి ఏదో చేసిందంటే ఇట్లా చూసేటప్పుడు మెడల్ ఇట్లా వచ్చిందా చెప్పు. ఇక్కడ నుంచి ఇట్లా ఉంచి బుధం మంచి సుదేశిల్లా బొక్క కూర్చుకున్నది. సల్లు అన్నది నీకు. మత్తు ఏమన్నా వచ్చిందా? నిద్రపోయినట్టు అనిపించిందా? లవల్ చూడు వాసన. ఆ వాసన వచ్చింది. ఏం వాసన? ఫ్లవర్ వాసన వచ్చిందా ఇచ్చేటప్పుడు? మా డాడీ పడినప్పుడు సెంట్ అని చెప్పిండు. సెంట్ అని చెప్పిల్లా? చెప్పిండు. ఇప్పుడు దింపేటప్పుడు తెప్పిల్లా? దింపినాక మిత్రమైన చూడు అప్పుడు చెప్పిండు సెంట్ అని. ఏం పేరు నీ పేరు? లక్కీ. ఎన్నో తరగతి చదువుతాను? 4వ తరగతి. ఏ స్కూలు? ఇదే స్కూల్. గవర్నమెంట్ స్కూలు. ఇంటి పేరు చెప్పు. మన ఇంటి పేరు చెప్పు. పేరున శ్రీశాంత్. ఎన్ని సంవత్సరాలు నీకు? 10. కుందనపల్లి గ్రామంలో గ్రామస్తులమందరము బూడిద లోడింగ్ విషయంలో సమావేశమయ్యాము. బీఆర్ఎస్ చిలుక ప్రసాద్, ఆర్ఏటి గణేష్, చిలుక శ్రీనివాస్, ఎండి ఇన్నూస్ అనే వ్యక్తులు సింగరేణి ఉద్యోగి పెంచాల తిరుపతితో కలిసి డబ్బులు తీసుకొని గ్రామస్తుల మధ్య గొడవలు సృష్టిస్తున్నారు. పెంచాలు తిరుపతికి కుందనపల్లి గ్రామానికి ఏమైనా సంబంధం ఉందా? ఎందుకు గ్రామస్తుల మధ్య గొడవ పెడుతున్నాడు? రంగు ప్రశాంత్ అనే వ్యక్తి పెంచాల తిరుపతి బినామీగా అడ్డు పెట్టుకొని టెండర్లు ఉందని, మిషన్ పర్మిషన్ ఉందని గ్రామస్తులను ఇబ్బంది పెడుతున్నారు. ఎన్టీపీసీ యాజమాన్యం 2010 నుండి 2015 వరకు గ్రామ పంచాయతీకి ఉన్న వేలం అప్పుడు ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వం మాజీ ఎమ్మెల్యేతో కలిసి పెంచాల తిరుపతి వేలం లేకుండా చేశారు. ఆ తర్వాత వచ్చిన మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్తో కలిసి పెంచాల తిరుపతి బూడిద దోపిడీ చేశారు. ఏదే లేదు, ఎవరికి భయపడేదే లేదని అన్నారు. 10 మంది అన్నారు. కలెక్టర్ అమ్మ కూడా ఇక్కడ అయోష్ కాడ భూమి అమ్ముకున్నారు. దాంట్లో కూడా వీళ్ళకు ఉన్నది, లేదన్నది కాదు, ఉన్నది. ఉండి ఇట్లా ఏం చేసారు, ఇప్పుడు లేపుతారు. ఇదంతా మిషన్ వేరేటోళ్ళు పెట్టిర్రు, మనం పోవాలి. అదే ముచ్చట అప్పుడే చెప్పాలి కదా ఊరోళ్ళకు. చెప్పలే గ్రామస్తులను. పోటీకి కాంగ్రెస్ వాళ్ళ వీనికి పోటీకి తీసుకొస్తాడు ఊరు అందరినీ. మరి మేము ఏం చేసుడు, మేము ఎట్లా బతుకుడు, మేము ఎంత నష్టపోతున్నాం ఈ ఊరు గురించి. ఎవరికి 10 రూపాయలు ఈ వరకు తెలియదు. వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు 10 ఏళ్ళు నడిపించాడు. 2 కోట్ల రూపాయలు అక్కడ పంచుకున్నాడు. ఎవరో 10 రూపాయలు పెట్టలే. మా సొమ్ము అంతా ఇట్లా చేసిండు. మరి అందరం బతకాలే కదా, అందరూ బతకాలి. ఇలా పేదోళ్ళు బాగా మందే ఉన్నారు.
వేరేటోళ్ళను చేతులు కలిపి తీసుకొచ్చుకొని నువ్వు మామినికి మొన్న 30 మందిని కూడా ఊరి మీద తీసుకొచ్చి లొల్లికి దిగిండు వాడు. ఇప్పుడు మాత్రం ఆ లొల్లికి దిగితే ఊపం ఆని ఇంటికాడ ధర్నా అవుతుంది, ఈ అన్న వాళ్ళ ఇంటికాడ కూడా ధర్నా అవుతుంది, హౌస్కారి ఇంటికాడ కూడా ధర్నా అవుతుంది. ఊపం అయినా కూడా అప్పుడు కూడా ఆయన ₹1,00,00,000 ముట్టినాక మళ్ళీ సంపాదిస్తున్నాడు. ఆ మీటింగ్ కూడా మేము లేను. మరి వాస్తవంగా బూడిద లోడింగ్ ఇంటికి శివారు గ్రామ పంచాయతీ అభివృద్ధి కొరకు మరియు గ్రామ పంచాయతీ గ్రామస్తుల ఉపాధి కొరకు వేలం ద్వారా బూడిద టెండర్ ఇచ్చినారు. 2010 నుంచి 15 వరకు గ్రామ పంచాయతీ ఉన్న వేలం అప్పుడున్న టీఆర్ఎస్ ఎమ్మెల్యే సోమర సత్యనారాయణ కొడుకు అరుణ్ కుమార్ పెంచల తిరుపతి గ్రామ పంచాయతీ ఉన్న వేలం లేకుండా చేశారు. ఆ తర్వాత వచ్చిన మళ్ళీ కోరుకంటి చంద్ర కలిసి చేసుకుంటున్న సమయంలో మమ్మల్ని కావాలని ఇట్లా చేశారు. ఇది మాత్రం మంచి పద్ధతి కాదు. కౌశికారి అని తర్వాత పెంచాల తిరుపతి అయినా కోరుకంటి చంద్ర అయినా ఖబర్దార్ హెచ్చరిక చేస్తున్నాం. ఇక నుంచి వెళ్ళి మీ ఏవి కూడా నడవై ఏది ఉన్నా మీ గ్రామస్తులు అందరం కలిసి ఉంటాం, కలిసి చేసుకొని బతుకుతాం అనుకుంటున్నాం. కానీ కావాలని మీకు గేరస్ వాళ్ళను ఎగబెట్టి మా మీద మీరేదో చేసి ఏదో చేద్దాం అనుకుంటారు, కానీ మీది కూడా ఏది కూడా నడవది. నా పేరు నూనె సుజాత. మాకు ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు మాకు ఏం పనులు జరగలేదు. ఈ ప్రభుత్వం వచ్చిన సుంది మా ఊరు డెవలప్మెంట్ అవుతుంది. వాటర్ కానీ ఇండ్లు కానీ ఇంద్రమ్మ ఇండ్లు కానీ రోడ్లు కానీ అన్నీ వేయించారు. ఇక బూడిద విషయానికి వస్తే మాత్రం మా ఇల్లు కట్ట కిందనే ఉంటుంది. కొంతమంది తినడానికి ఈ పెంచాల తిరుపతి అని అనే వ్యక్తులు మా ఊరిని మోసం చేయడానికి జరుగుతుంది. గత 10 సంవత్సరాల క్రితం నుంచి బూడిద విషయంలో తింటూనే ఉన్నారు. ఇప్పుడు మా ఊరికి కావాలి, మాకు ఏమీ జరుగుతలేదు, ఈ బూడిద వల్ల రోగాలు వచ్చి కిడ్నీల రాళ్ళు వచ్చి అట్లా మేము ఎంతో సఫర్ అవుతున్నాము. చిన్నపిల్లల కాంచి అందరూ సఫర్ అవుతున్నారు. దయతలిసి మీరు ఇందులో ఇన్వాల్వ్ కావద్దు. ఈ పెంచాల తిరుపతి అనే వ్యక్తి ఇంకా ఇంకొకరు ఎవరు కౌశిక్ అన్న గారు మీకు కూడా దయచేసి చెప్తున్నాం, మీరు మాత్రం ఇందులో ఇన్వాల్వ్ అయితే మాత్రం మీ ఇంటికి వచ్చి ధర్నా చేయడం ఉంటుంది. ఖబర్దార్ మర్యాదగా చెప్తున్నాం, చెప్పినట్టు వినండి, లేకపోతే మా గ్రామస్తులంతా వచ్చి మీ ఇళ్ళ మీద ధర్నా చేయడం జరుగుతుంది. ఇక మేము చెప్పే తీరైతే చెప్తున్నాం, ఇక మీద మీ ఇష్టం. అలా బూడిద విషయమై మన గ్రామస్తులు అందరం ఉన్న దాటిగా ఉండి ఫైటింగ్ చేస్తుంటే ఇదే కుందనపల్లి బీఆర్ఎస్ కానీ బీజేపీ నాయకులు కానీ కొంతమందిని పట్టుకొని కుందనపల్లి టీఆర్ఎస్ కానీ బీజేపీ నాయకులారా ఇక ముందు అయినా కూడా మా వెనక రండి, మీకు ఏదైనా కూడా మన ఊరి విషయానికి మేలు జరిపిస్తామని జక్కులారైన గ్రామాధ్యక్షులను కోరుకుంటున్నాను. కీర్తిశేషులు టీఎల్ సత్యనారాయణ 91వ జయంతి వేడుకలు ఘనంగా జరపడం జరిగిందని టీఎల్ సత్యనారాయణ కుమారుడు తుల సుధాకర్ తెలిపారు. కర్నూలు మండలం పశువుల గ్రామ పరిధిలోని అందుల పాఠశాలలో ఆవోప చిరస్మరణీయ సేవా పథకం ద్వారా కీర్తిశేషులు టీఎల్ సత్యనారాయణ 91వ జయంతి వేడుకలను జరిపారు. ఈ సందర్భంగా కీర్తిశేషులు టీఎల్ సత్యనారాయణ కుమారుడు తుల సుధాకర్ మాట్లాడారు. దస్తగిరి గారు కొంచెం ఇచ్చారు, మేము కొంచెం ఇచ్చి ఆ హాస్పిటల్లో ఆపరేషన్ చేయించి అన్ని ఇంటికి పంపించి కొంచెం డబ్బులు ఇచ్చి ఇంటికి పంపించినాం సార్. మరి ఆ అబ్బాయికి మళ్ళీ 3 నెలల తర్వాత మళ్ళీ చెప్పారు ఆపరేషన్. ఇట్లాంటివన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్. కాకపోతే ఎగ్జామ్స్ అప్పుడు హెవీ వర్క్ ఉంటుంది సార్, ఒక్కొక్కరికి ఒక్కొక్క సెంటర్. నా పేరు సుధాకర్ అండి, తులా సుధాకర్ అంటారు. మాది యాక్చువల్గా వేయింగ్ మిషన్స్ బిజినెస్ అండి, వెయిట్స్ అండ్ మెజర్స్ బిజినెస్. పాత బస్ స్టాండ్ పక్కన బట్టల బజార్లో శ్రీనివాస క్లాత్ మార్కెట్లో మా బిజినెస్ ఉందండి. ఈరోజు మా ఫాదర్ బర్త్డే అంటే 91st బర్త్డే అండి. తను మా ఫాదర్ చనిపోయి దాదాపు 18 ఏళ్ళు అవుతుందండి. చనిపోయినప్పటి నుంచి ప్రతిరోజు ప్రతి సంవత్సరము ఆయన బర్త్డే రోజు ఏదో ఒక సర్వీస్ యాక్టివిటీ చేయాలనుకుంటున్నాము. ఇన్నేళ్ళుగా జరుగుతుంది. 2006లో చనిపోయారు. ఆల్మోస్ట్ 19 ఇయర్స్గా జరుగుతుంది. ఆవప వారి తరపున మేము ప్రతి సంవత్సరం ఏదో యాక్టివిటీ చేస్తున్నాము, సర్వీస్ యాక్టివిటీ. ఈరోజు ఇక్కడ వీళ్ళు బ్లైండ్ స్టూడెంట్స్ స్కూల్ ఎన్నుకున్నామండి. వాళ్ళని చూస్తే చాలా బాధాకరం అనిపిస్తుందండి.
కానీ వాళ్ళకి ఏదో మనకు తోచినంత మనకు చాతనైనంత సర్వీస్ చేయాలనే అభిప్రాయంతో ఇక్కడ వాళ్ళకి అన్నదానం చేస్తున్నాము. తదుపరి వీళ్ళ హాస్టల్లో కూడా ఏదో రిక్వైర్మెంట్స్ ఉన్నాయన్నారు, యూటెన్సిల్స్ కానీ గ్యాస్ పై కానీ రకరకాల రిక్వైర్మెంట్స్ ఉన్నాయన్నారు. వాళ్ళు వచ్చిన తర్వాత మళ్ళీ మాట్లాడి మాకు ఏది కంఫర్టబుల్ అనిపిస్తే అది డొనేట్ చేయడానికి ముందుకు వస్తున్నాం. మళ్ళీ మాకు ఈ సర్వీస్ యాక్టివిటీస్ రావడం వల్ల మాకు చాలా సంతోషంగా ఉంది. అందరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాం. నమస్తే. కాంతం తెలుగు స్మారక బాప్టిస్టు సంఘం 66వ వార్షికోత్సవ మహాసభలు విజయవంతమయ్యాయని, ముఖ్య అతిథిగా రెవరెండ్ డాక్టర్ వి సత్యరంజన్ పాల్గొన్నారని స్టాండర్డ్ స్మారక తెలుగు బాప్టిస్టు సంఘం సభ్యులు రెవరెండ్ డాక్టర్ గంటా కరుణసాగర్, ఎస్ రవిచంద్రకాంత్తో పాటు కమిటీ సభ్యులు, సంఘ సభ్యులు తెలిపారు. స్టాంప్టన్ స్మారక తెలుగు బాప్టిస్టు సంఘం 66వ సంఘ వార్షికోత్సవ మహాసభలు నవంబర్ 7, 8, 9 తేదీలలో జరిగాయని, వివిధ కార్యక్రమాలతో ముగిశాయని చెప్పారు. వారికి అభినందనలు తెలియజేస్తున్నాను. మరి అదేవిధంగా వారు కేవలం ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ మాత్రమే. చూడండి ఎంత చిన్న వయసులో వారు దేవుని చేత వాడబడుతున్నారు. వస్తుంది, అందుకోసం వాళ్ళు ప్రయాణం అవుతున్నారు. అందుకొరకు వారిని ఇంత దూరం పిలిచిన తర్వాత ఊరికినే పంపించడం మంచిది కాదు. వచ్చి ఇక్కడ కూర్చున్నట్లయితే నేను వారి తల్లిదండ్రులను కూడా అభినందిస్తున్నాను. పరిచర్య కొరకు ఉపయోగించడం అన్నది చాలా చర్యలో వాడబడే విధంగా మనం పెంచాలి అని వారిని చూసి నడిపించును గాక. స్టాంటన్ మెమోరియల్ తెలుగు బాప్టిస్ట్ చర్చ్ నుండి మీ అందరికీ కూడా శుభములు తెలియచేయుచున్నాం. మా సంఘము ఈ కర్నూలు పట్టణంలో స్థాపించబడి 66 సంవత్సరాల సెలబ్రేషన్స్ జరుపుకుంటూ సంఘముగా ఈ నవంబర్ 7, 8, 9 తేదీల్లో అద్భుత రీతిగా 3 రోజులు ఘనమైన పరిచర్య మా మందిరంలో జరిగింది. 1959లో గిబ్సన్ దొరగారు ఈ యొక్క కర్నూలు పట్టణంలో 40 సంవత్సరాలుగా పరిచర్య చేసిన మిషనరీ స్టాంటన్ రెవరెండ్ డాక్టర్ విలియం ఆర్థర్ స్టాంటన్ గారి జ్ఞాపకార్థమై ఇక్కడ స్థలమునిచ్చి ఈ మందిరమును కట్టి తెలుగు ప్రజల కొరకు, తెలుగు ప్రజలు ఇక్కడ ప్రభుని ఆరాధించటం కొరకు, క్రైస్తవుల కొరకు ఏర్పాటు చేసిన ఈ స్థలములో ఘనమైన పరిచర్య జరుగుతుందని తెలియచేయుటకు మేమెంతగానో సంతోషిస్తూ ఉన్నాం. ఇక్కడ నిరంతరము కూడా దేవుని ఆరాధన జరుగుతూ అనేకమైన సేవా కార్యక్రమాలు సంఘపక్షాన మేము చేస్తూ ఉన్నాం. కర్నూలు పట్టణంలో చర్చ్ తరఫున 1.53 సెంట్స్తో ఈ యొక్క స్థలములో అద్భుతమైన ఆరాధన జరుగుతూ చిన్న బిడ్డల నుండి యవన బిడ్డలు, స్త్రీలు, అలాగే సువార్త కమిటీ వారు, అలాగే స్టాండింగ్ కమిటీ అందరూ కూడా సరైన శ్రేష్టమైన పరిచర్య చేస్తూ దేవుని యొక్క పరిచర్య మిషనర్లకు కలిగిన దర్శనాన్ని కలిగి ఈ యొక్క స్టాంటన్ మెమోరియల్ తెలుగు బాప్టిస్ట్ చర్చ్ 66 సంవత్సరాలుగా ఈ గొప్ప పరిచర్య ఈ కర్నూలు పట్టణంలో చేస్తూ ఉన్నారు. మీరు ఆ మంచి ఆరాధనలో పాల్గొనాలని ఆశపడితే మా యొక్క సంఘానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ 66 సంవత్సరాల ఈ యొక్క సెలబ్రేషన్లో అనేకులు పాల్గొని దీవెనలు పొందారని మీకు తెలియచేయుటకు మేము ఎంతగానో సంతోషిస్తున్నాం. అందరికీ కూడా వందనాలు. మన సంఘం యొక్క 66వ సంఘ వార్షికోత్సవములు ఎంతో అద్భుత రీతిగా జరిగినాయని సంఘ పక్షాన మీకు తెలియజేస్తున్నాను. మరి మా సంఘంలో ప్రతి శాఖ వాళ్ళు కూడా ప్రతి రకమైనటువంటి డిఫరెంట్ ఏజ్ వాళ్ళకు కూడా రకరకాల ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తూ ఉంటారు. సండే స్కూల్ అని చిన్నపిల్లలకు, యూత్ ఫెలోషిప్ అనే ప్రోగ్రామ్ను, యంగ్స్టర్స్కు ఉమెన్స్ ఫెలోషిప్, తెలుగు ఆరాధన, ఇంగ్లీష్ ఆరాధన ఇవన్నీ కూడా గత కొన్ని సంవత్సరాల నుంచి చాలా అద్భుత రీతిగా నిర్వహిస్తున్నాయి. సో మరొకసారి సంఘ పక్షాన సంఘ సభ్యులందరికీ కూడా 66వ సంఘ వార్షికోత్సవం తెలియజేస్తున్నాను. మరి మా ఛానల్లో రీసెంట్గా లాంచ్ అయింది ఈరోజే. సో మరి మీరు ఆసక్తి గల వారందరూ కూడా మరి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా ప్రభు పేరట మరొకసారి సంఘ పక్షాన మనవి చేయొచ్చు. థ్యాంక్ యూ.
ఎస్ రవిచంద్రకాంత్, సెక్రటరీ, శాంటన్ మెమోరియల్, తెలుగు బ్యాప్టిస్ట్ చర్చ్, గవర్నమెంట్. కనుల పండుగల స్వాతి ఆర్ట్స్ క్రియేషన్స్ గోల్డెన్ స్క్రీన్ నంది అవార్డుల కార్యక్రమాన్ని శ్రీనగర్ కాలనీలో శ్రీ సత్యసాయి నిగమం అవార్డు కార్యక్రమం చేపట్టింది. ఈ సందర్భంగా స్వాతి ఆర్ట్స్ క్రియేషన్స్ ఫౌండర్ చైర్మన్ కేవై గిరిరాజు గోల్డెన్ స్క్రీన్ నంది అవార్డుల కార్యక్రమం చేపట్టారు. మరియు రవీంద్ర భారతిలో కూడా బెస్ట్ కోఆర్డినేటర్గా వై శ్రీనివాస్ గారికి రవీంద్ర భారతిలో కూడా అవార్డు అందజేశారు. శ్రీ కె శ్రీనివాసరెడ్డి శతాబ్ది టౌన్షిప్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండీతో పాటు వకృత ఇన్ఫ్రా ఎండీ అయిన ఎల్వి శేష్ కుమార్, దేవిశ్రీ జ్యువెలర్ ఎండీ గౌతమ్ గారు వీళ్ళ ముగ్గురు స్వాతి ఆర్ట్ క్రియేషన్స్ ఫౌండర్ చైర్మన్ కేవై గిరిరాజు కృతజ్ఞతలు తెలిపారు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.